ఈరోజు దేవుని వాగ్దానము. ఇశ్రాయేలీల ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడి ఎర్ర సముద్రం ఎదుటకు వచ్చినప్పుడు ఫరో హృదయము కఠినం చేయబడింది. ఫరో వారిని తరుముచు వారిని సమీపిస్తూ ఉండగా ఎదుట ఎర్ర సముద్రము, వెనకాల ఫరో సైన్యము. ఇశ్రాయేలీలు అంటారు, దేవుడు చేసిన 10 అద్భుత కార్యములు మరిచిపోయి మేము ఈ అరణ్యములో చచ్చిపోవడం కంటే ఐగుప్తులో వారికి బానిసలుగా బ్రతుకుతామని అంటూ ఉన్నారు. చూడండి, చాలామంది చిన్న సమస్య వస్తే మేము మరలా పాపపు స్థితిలోకి వెళ్ళిపోతాం. మేము ఇక్కడ మరణించే కంటే ఈ ఆకలితో, ఈ బాధలతో మరణించే కంటే మా పాప స్థితికి మేము వెళ్ళిపోతామని తలంచేవారు చాలామందే ఉంటారు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు మోషేకి, సాగిపో అని చెప్తూ ఉన్నాడు. చూడండి, వెనకాల ఫరో సైన్యము వస్తుంది, ఎదుట ఎర్ర సముద్రం ఉంది. ఎలాగున సాగిపోతారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదండి సముద్రాన్ని 2 పాయలు చేయటము. చూడండి, దేవుడు తన బలమైన హస్తము చేత సముద్రాన్ని 2 పాయలు చేసి తన ప్రజలను నడిపించాడు. నీ జీవితంలో కూడా వెనకాల సమస్య తరుముతుంది, ముందు సమస్య తరుముతుంది. అయితే ఈ భక్తిని, ఈ ప్రార్థన జీవితాన్ని విడిచిపెట్టి నేను లోకంలో కలిసిపోతే మంచిదని నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు చూసిన ఈ సమస్య ఇకెన్నడూ చూడవు. అలనాడు దేవుడు ఐగుప్తీయులను సముద్రంలో ముంచినట్లుగా నీ సమస్య ఇక కనపడకుండా దేవుడు చేస్తాడు. అయితే నువ్వు ముందుకే సాగు, దేవుని యందు విశ్వాసముంచు. దేవుడు తన బలమైన హస్తము చేత నిన్ను విడిపిస్తాడు. నీ సమస్యల నుండి నిన్ను విడిపించి నీకు విజయం ఇస్తాడు. కాబట్టి నువ్వు ముందుకు సాగిపో, భయపడకు, బానిసగా బతకడానికి ఇష్టపడకు. దేవుని యందు విశ్వాసముంచు, విజయము నీవు చూస్తావు. ఆమెన్.